హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చేసే చికెన్ ఫ్రై అనేది మీరు రైస్తో కాకుండా నార్మల్గానే తినేస్తారు. ఎందుకంటే ఈ చికెన్ ఫ్రై అనేది అంత రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 kg చికెన్ తీసుకోండి. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని తీసుకోండి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. లవంగా 3, దాల్చిన చెక్క చిన్నది 1, యాలకులు ఒక 3 వేసుకోండి. అలాగే షాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్, మీడియం సైజ్ ఆనియన్ ఒక 2 సన్నగా తరిగి వేసుకోండి. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ ఆనియన్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి చికెన్ని యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ అంతటినీ వేసుకొని ఇప్పుడు దీనిలోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్, అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇలా మనం పసుపు సాల్ట్ ముందుగా వేయడం వల్ల చికెన్ నుంచి వాటర్ అనేది బయటికి వస్తుంది. ఇలా ఈ చికెన్ అంతటిని బాగా కలిపి చికెన్పై మూత పెట్టుకోండి. చికెన్ నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా చికెన్ నుంచి వచ్చే వాటర్ ద్వారా చికెన్ అనేది 60% పైన ఉడుకుతుంది. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ మొత్తం బాగా దగ్గరికి మగ్గే వరకు బాగా కలుపుకోండి. చికెన్ నుంచి వాటర్ మొత్తం పోయే వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ చికెన్ నుంచి వాటర్ మొత్తం పోయాక ఇప్పుడు చికెన్లోని మనం కారం వేసుకుందాం. ఇక్కడ కారం నేను 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ కారం మీరు మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని చికెన్ అంతటిని బాగా మిక్స్ చేయండి. చికెన్లో కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేశాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది మాడిపోతుంది. ఇలా చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవ్వాలి. చికెన్ మొత్తం ఉడికిపోయాక ఫ్రెష్గా ఉండే కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 3-4 వేసుకోండి. ఇక్కడ వేసే కరివేపాకు, పచ్చిమిర్చిని అస్సలు మిస్ చేయవద్దు. దీని ఫ్లేవర్ చికెన్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకొని చికెన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి. 2 నిమిషాల తర్వాత చికెన్పై మూత తీసి చికెన్ మొత్తం బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించే విధంగా చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఫైనల్గా దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ. కర్రీ పాయింట్ స్టైల్లో ఉండే ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.